ఇంకా బొమ్మ ఇద్దామని కానీ ఆలోచన రాలేదు ఆయనకి. అయ్యో వచ్చింది ఒకసారి. నేను ముద్దుకృష్ణ నాయుడు గారు మా నాన్నగారికి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు మా పుత్తూరులో. అక్కడ ఆయన ఎన్టీ రామారావు విశ్వామిత్ర బొమ్మ వేస్తే తీసుకొని వచ్చి చూపించిన అనమాట. చూపిస్తే ముద్దుకృష్ణ నాయుడు ఎన్టీ రామారావుకి చూపిస్తాము, నేను ఒకసారి ఎన్టీఆర్తో కలిపిస్తాను అన్నాడు. అంటే మన 2 సార్లు 3 సార్లు మళ్ళీ ఇంకోసారి ఆయనతో కలిసి ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్తో కలిపించుంటాను. నాకు నేను ఆ బొమ్మ తెచ్చో చూపించో ఇది చేసి ఉంటే ఆయనకి ఇచ్చేసాను, ఆ శెట్టి గారికి ఇచ్చేసాను. కాకపోతే ఏంటంటే అక్కడ అప్పుడు కల్పించుంటారు. కానీ నాకు అది ఒక పెద్ద ఆశ్చర్యం, ఎన్టీఆర్తో మనం పోయి కలవగలం. ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు మనకు కనీసం దూరం నుంచి చూడడమే గొప్ప అన్నట్టుగా అనుకునేవాళ్ళం. చాలామంది నేను అభిమానం ఉన్నా కూడా కలిసేదని కావాలి. ఇప్పుడు ఎంతో అభిమానం ఉండేవాళ్ళు, అభిమానులు అందరూ చాలామందికి పోయి కలిశారు. కానీ నేను బాలకృష్ణ గారిని కూడా కలవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. బాలకృష్ణ గారు అంటే కూడా చాలా అభిమానం మనకి. మా ఇంట్లో వాళ్ళలో వారసత్వంగానే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అట్లా మేము. ఓకే, మీ అమ్మగారు కూడా అభిమానే? మామూలు అభిమానం కాదు, అమ్మగారిది అయితే ఇంకా మామూలుగా ఎన్టీఆర్ని అన్నానే పిలుస్తారు. ఆవిడ ఈ సూట్ కేసు తీశారంటే ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. నమస్కారం, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన అద్భుతమైనటువంటి నామం పెట్టుకొని నమస్కారం పెట్టినట్టుగా. సూట్ కేసు బీరువా తెలుసు చూస్తే శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇంకొక బొమ్మ తీస్తే రాముడు ఉంటాడు. ఎక్కడ చూసినా ఆమెది ఏదైనా తెరువు, ఆమె సూట్ కేసు తెరువు, బీరువా తెరువు, ఇంకేది తెరిచినా కూడా ఎక్కడో దగ్గర ఎన్టీ రామారావు బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆమె దేవుడి పటాల ముందు వెనక కూడా ఆమె ఎన్టీఆర్ బొమ్మ పెట్టినారు. అంత నీట్గా ఎన్టీ రామారావు అంటే అంత అభిమానం. మా ఇంట్లో వాళ్ళు అందరికీ ఎన్టీఆర్ అంటే అభిమానం. అసలు ఎన్టీఆర్ అభిమానం లేని వాళ్ళు ఎవరు అనుకోండి, కానీ మాకు చాలా పిచ్చి, చాలా అభిమానం అనమాట. మొత్తానికి మీ ఎన్టీ రామారావు గారి వీరాభిమానిగా మాత్రం చాలా ఉంది. తవ్వితే చాలా వస్తుంది, చాలా ఉంది. నేను తవ్వాలే వద్దని నాకు అర్థం కావట్లా. కాబట్టి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావుని నేను ఆర్టిస్ట్గా ఒక ఆర్టిస్ట్ చాలామంది మీరు చూడండి, వడ్డాది పాపయ్య దగ్గర నుంచి చాలామంది ఆర్టిస్టులు, బాపు గారు కానీ, నీకు ఎక్కడో వాళ్ళు వేసిన స్కెచ్లో ఒక దేవతల బొమ్మలు వేశారంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫేస్ యొక్క ముఖ కవలికలు కొద్దిగానే ఉంటాయి. కావాలంటే ఏ ఆర్టిస్ట్ నాకు కావాలి. మొన్న ఒకసారి నేను ఒక కొండూరు నాగేశ్వరరావు గారని, ఆయన పేరు చెప్పకూడదు, నేను అడిగాను. నేను వేస్తే కొద్దిగా అప్పట్లో కొద్దిగా వేస్తే ఎన్టీఆర్ స్కెచ్ వస్తుంది కదా, మామూలుగా మనం ఎవరిని పోల్చినట్టుగా వేయకూడదు కదా అట్లా అంటే, అది నువ్వేం కావాలని వేయట్లే కదా, కొద్దిగా వస్తుంది ఎవరికైనా వేసినప్పుడు కొద్దిగా పోలికలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే చాలామంది ఎన్టీ రామారావు చూసి ఆ స్కెచ్ వేసేది నేర్చుకుంటారు. చాలామంది కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. చాలామంది ఆర్టిస్టులు ఎన్టీఆర్ని ఒక ఆబ్జెక్ట్గా పెట్టుకొని వేశారంట. కాబట్టి అంతకుముందు ఎవరికి తెలుసు అండి, వడ్డాది పాపయ్య వేసిన శ్రీకృష్ణుడు తప్పితే వేరేది ఎవరికి శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటారో తెలియదు. వడ్డాది పాపయ్య కంటే కూడా ఇంకా బాగా ఆయన రవివర్మ గారు వేసిన కిరీటం ఒకటి ఉంది. ఆ కిరీటాన్ని చూసి మళ్ళీ మీకు మాయాబజార్లో ఆ కిరీటం పెట్టారు ఎన్టీఆర్కి. అంతకుముందు మీకు ఏదో ఒక సినిమా ఎన్టీ రామారావు మీకు తెలిసి ఉంటుంది, అదేం సినిమా అంటే కృష్ణది ప్రేమ కూడా కాదు, అదేదో ఒకటి పాతప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు నటించారు. శ్రీకృష్ణుడిగా ఒకే ఒక పాటలో కిరీటం ఇట్లా పెట్టుకొని నటించాడు. ఎన్టీ రామారావు గురించి చెప్పండి, ఎన్ని సినిమాలు ఉంది, అన్ని సినిమాలు నేను చెప్పేస్తా. ఇట్లా కిరీటం ఉంటుంది, ఆ కిరీటంలో శ్రీకృష్ణుడు నటించాడు. కేవీ రెడ్డి గారు వాళ్ళు ఏదో నువ్వు ఎన్టీఆర్ నటించాడంటే నేను నటించను, నేను సెట్ కాదు, శ్రీకృష్ణుడికి నేను సెట్ కాదు అని ఎన్టీ రామారావు గారు అన్నారంట. ఒకసారి మీరు వేసి చూడండి, ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తే అప్పుడు చూద్దామని. వేసి నడిచి స్టూడియో అంతా నడిస్తే చాలామంది దండం పెట్టడము, మొక్కడం అన్నీ చేశారని చెప్తారు. హరిబాబు గారని ఆయన వేసేవాడు. హరిబాబు గారు ఇట్లాంటి పీతాంబరం గారు వేశారు. అప్పుడు ఆయన అందరూ నమస్కారం పెట్టేసే లోపల ఎన్టీ రామారావుకి నేను కృష్ణుడిలాగానే ఉన్నాను, అట్లయితే నేను నటించవచ్చు అని నటించాడు అనమాట. అప్పుడు అంత ప్రోత్సాహంగా ఆయన నటించారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన చాలామందికి డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ నమస్కారం పెట్టండి అన్నట్టుగా చేశారని. కానీ వాళ్ళు చెప్పింది అంటే ఆయన డబ్బులు ఇచ్చిన దానికి కాదు, అతను నిజంగానే మేము ఆ స్వరూపాన్ని చూసే దండం పెట్టాము. ఇప్పుడు ఆయన రూపం అంత అందంగా రావడానికి అంటే నిజంగా చెప్పాలంటే భగవంతుడు కావాలి, ఆయన ద్వారా పాత్రలు వేయించుకున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% అండి. డివైనిటీ హిందూ సనాతన ధర్మంలో ఏమంటారంటే హంసోహం అంటారు. హంసోహం అంటే నువ్వే నేనే నువ్వు అంటే మామూలుగా మీరు ఎన్టీ రామారావు అహం బ్రహ్మస్మి తత్వమసి, అహం బ్రహ్మస్మి తత్వం ఒకటి. రెండోది వచ్చి అహం బ్రహ్మస్మి అంటే భగవంతుడు ఎవరు కాలేరండి, కాకపోతే డివైనిటీ, నీలో ఉన్న డివైనిటీ నాలో ఉన్న డివైనిటీ ఒకటే అని చెప్పడానికి అది వర్తిస్తుంది. మనం ఎంతవరకు గాడ్ మనం అవ్వలేం, కానీ ఈక్వల్ టు గాడ్ అవ్వగలం. ఇప్పుడు మీ నాన్నగారు అనుకోండి, మీరు ఎంత గొప్ప పనులు చేసినా మీ నాన్నగారు మీరు అవ్వలేరు, కానీ ఈక్వల్ అవ్వగలరు, మీ నాన్నతో ఈక్వల్ అవ్వగలరు, మీ నాయన మీరు అయిపోలేరు. ఆ విధంగా ఈక్వల్గా ఎన్టీ రామారావు ఆ సినిమా గెటప్స్లో సెట్ అయినారు. అలా సెట్ అయినారని చెప్పొచ్చు. కానీ అట్లా మీరు చూశారంటే ఇప్పుడు అంటే మామూలుగా సౌందర్య శాస్త్రంలో ఏమంటారంటే, సౌందర్య శాస్త్రంలో అన్నిటికంటే కూడా ముఖ సౌందర్యం కంటే కూడా ఆత్మ సౌందర్యం గొప్పదని కూడా వాళ్ళు కూడా చెప్తారు. అంటే మనలో ఉన్నటువంటి డివైనిటీ ఆత్మ సౌందర్య శాస్త్రంలో కూడా ఒక మన యొక్క దాని ఏమంటారు, మన నేచర్, మనం ఎలా నడుచుకుంటాము, నియమనిష్టలు కానీ అవి సౌందర్య శాస్త్రంలో అది వస్తుంది.
వస్తుంది. అంటే బాహ్య సౌందర్యం కంటే కూడా ఆంతరిక సౌందర్యం గొప్పదని కూడా మేము చదువుకున్నటువంటి సౌందర్య శాస్త్రంలో ఉంది. అయితే బాహ్య సౌందర్యం కూడా ఎలా ఉంటుందంటే అదే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని కూడా అంటారు కదా. అట్లా బాహ్య సౌందర్యం ఎలా వస్తుందంటే మనం పాటించే నిష్టను బట్టి వస్తుంది. ఒక వ్యక్తి ఖచ్చితంగా వాడు కరెక్ట్గా నియమ నిష్టలు పాటించకుండా ఏ గెటప్ వేసినా కూడా వాడికి అంత పేరు రాదండి, ఖచ్చితంగా రాదు, అంత పేరు రాదు, వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోలేరు. ఇప్పుడు కొంతమంది చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది, సామెత కూడా ఉంది. ఆయన చూస్తే చేతి దండం పెట్టి బుద్ధి వేస్తారు. రామారావు గారి రూపాన్ని చూస్తే ఎన్టీ రామారావు అంటే అలానే ఉంటుంది డివైనిటీ. ఆయన మనస్తత్వం కూడా అందరికీ గౌరవించే మనస్తత్వం కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలాగంటే ఆయన నిష్ట పాటించాడు. ఈ శ్రీకృష్ణుడు గెటప్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఆయన వెజిటేరియన్గా ఉన్నాడు, నేల మీద పడుకోవడం కానీ, జ్యూసే తాగడం కానీ, చాలా శాంతంగా ఉండడం కానీ, ఆ స్వభావాలని శ్రీకృష్ణుడికి తనలో ఉన్నటువంటి స్వభావాలన్నీ తెచ్చుకొని ఆయన నటించాడు. మిగతా దుర్యోధనుడు గెటప్ వేసినప్పుడు అది వేరే కథ. కానీ దీంట్లో మాత్రం అంత డివైన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఏ గెటప్ వేసినా కూడా తెలిసిపోతుంది మనకి, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన మాట కానీ, తీరు కానీ. అట్లా సుమన్ కూడా మొన్న చెప్పారు కదా, నేను కూడా ఆయన చూసే పాటించాను అనేసి సుమన్ చెప్పారు. చాలామంది ఇప్పుడు అరుణ్ గోవిల్ ఉన్నారు కదా రామాయణ మహాభారతంలో, నాకు తెలిసి ఎవరో చెప్పారు, ఒక దాదాపు 15 రోజులు ఎన్టీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన రాముడు గెటప్ వేశాడు. ఆయన పెద్ద హీరోని అప్పట్లో, మంచి పేరుంది ఆయనకి సినిమాల్లో. ఈయనకి అంత టైం ఉండదు, రామారావు గారికి అంత టైం ఇచ్చే అంత ఇది ఎక్కడ ఉంటుంది? లేదు, కానీ 15 రోజులు ఆయన గెస్ట్ హౌస్లో ఉండి నేర్చుకున్నాడు ఎన్టీఆర్ దగ్గర, ఎలా నడవాలా, ఎలా ఇది చేయాలని. అంటే ఆయనకు నేర్పించడం అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎన్టీఆర్కి. ఎవరికైనా కూడా మంచి చేయడం అంటే నాకంటే గొప్పగా రావాలని చూస్తే ముందు సంప్రదించి ఆయన సలహాలు సూచనలు తీసుకుని కృష్ణ గారే చెప్పారు 15 రోజులు ఉన్నారంట గెస్ట్ హౌస్లో. ఆయన ఎన్టీఆర్ దగ్గర ఉండి 15 రోజులు ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని ఒకసారి ఎక్కడో వచ్చింది, నేను చూశాను. ఊరికే కాదు, మీరు సేకరిస్తే మీకు అర్థమవుతుంది. అట్లా ఉండి 15 days ఆయన ఉండి ఇది చేశారనేసి చెప్తారు. కాబట్టి అట్లా ఎన్టీ రామారావుకి ఒక డివైనిటీ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన అలా నటించగలిగారు. ఆయనది మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసారంటే, డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ శరీరం మొదలైన టైం కూడా, దేహం విడిచిన టైం కూడా మామూలు టైం కాదు, అది అమృత గడియలు. అది అమృత గడియలు 28 మే 18 జనవరి 18 వస్తుంది. జనవరి 18 అనేది ఒక విశేషమైన, జనవరి 18 అంటే చనిపోయిన రోజు జనవరి 18, 28 తారీఖు అంటే 1 మే 28 పుట్టింది, 5 నెల 1923 ఆయన పుట్టింది. చనిపోయిందేమో 18వ తారీఖు జనవరి. 18 అంటే అల్టిమేట్ నెంబర్ 9, 18 అంటే అల్టిమేట్ నెంబర్ 9, 1 అంటే రవి సూర్యుడు. ఇంకోటి 18 అధ్యాయాలు వస్తుంది. ఎన్టీఆర్ చనిపోయింది 18 జనవరి, 18 అధ్యాయాలు భగవద్గీత, 18 అధ్యాయాలు. అంటే ఆయన సంపూర్ణ ఎవరైనా అవ్వాలంటే 18 అధ్యాయాలు చదవాలంటారు, దాన్ని జీర్ణించుకోగలగాలి భగవద్గీత అంటారు. అట్లా ఆయన నిజంగా ఆ టైంలో శరీరం మొదలడం కూడా అమృత గడియలు. అది కూడా ఉదయకాలంలో ఆయన అమృత గడియలు, డైమండ్ టైం అంటారు. ఏదో 2 గంటలు 4:30 5 బ్రహ్మముహూర్తంలో శరీరం మొదలు. ఆయన బ్రహ్మముహూర్తం లేచింది ఒకటి, శరీరం కూడా అప్పుడే వెళ్ళారు. అది పెద్ద విశేషం, అది చాలా గ్రేట్. అది అంటే అలాంటి జన్మలు, అలాంటి సమయంలో శరీరం వదిలినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి జన్మరాహిత్యం లేకపోయినా కూడా కర్మలకు అంటకుండా ఉన్నటువంటి జన్మ లభిస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద సావుకారు ఇంట్లో పుట్టడమో ఏదో ఉంటుంది కదా, వాళ్ళకి ఎటువంటిది ఇంకా ఈ లోకంతో టచ్ అనేది ఉండదు. ఆ లెవెల్లో పుడతారు వాళ్ళు ఏం కర్మలు చేశారు ఆ కర్మలకు అతీతమైనటువంటి జన్మ తీసుకుంటారని కూడా చెప్తా ఉంటారు, మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా నేను లౌకికంగా చెప్తాను, చాలా మంది చెప్పిన విషయాలు చెప్తాను. అట్లా అంటే మీరు ఆధ్యాత్మిక పదంలో కూడా ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అది కొన్ని విషయాల్లో అట్లా ఉంటుందనేసి. చాలా సంతోషం అండి. రామారావు గారి అభిమానిగా, ముఖ్యంగా రామారావు గారి గురించి చాలా సంపూర్ణమైన విషయాలు చెప్పారు. నమస్తే.